మా రజకమ్మడి వీళ్ళందరూ కలిసి మేము పుట్టింది ఏమిటి, పెరిగింది ఏమిటి, మా కష్టం ఏమిటి, మా రజక పురాణం అనేది మేము వినాలి అని చెప్పి ఇక్కడ పటం ఒప్పుకున్నారు. అంటే ఇది పటమా? ఇది పటము. ఇది పటము, మీ పటం వాళ్ళు? మేము పటం వాళ్ళం. ఓహో అలాగా, సరే సరే. అయితే ఇక్కడ పటం ఒప్పుకున్నాము. అవును. ఇవాటి రోజున ఇక్కడ కథ చెప్పుకున్నాము మేము. అంటే ఒక రోజు చెప్పుతారా? లేదా 3 రోజులు చెప్తున్నాము. 3 రోజులు చెప్తారా? ఓహో. ఇవాళ మాపు, రేపు మాపు, ఎల్లుండి మాపు. 3 రోజులు చెప్తారా? 3 రోజులు చెప్తున్నాము. మరి ఏం కథ మీరు చెప్పేది? ఇవాళ ఓంకార విరాటి కథ చెప్తున్నాము మేము. అంటే ఇప్పుడు ఫస్ట్ కథ ఏం కథ చెప్పేది మీరు? భూమి ఆకాశం గుట్ట కాడ నుంచి మొదలు పెడతారు కథ. అవును, అంతేనా? అదే ఫస్ట్ కథ ఏమంటారు దీన్ని? దీన్ని ఏమంటారు ఫస్ట్ కథని? దీన్ని మాత్రము ఓంకార విరాటి కథ ఉంటున్నది. అందుకని ఈ కథ మొదలు పెడుతున్నాము మేము ఇప్పుడు. ఈ రోజు ఈ కథ, రేపు దక్షవేగ్యం, రేపు దక్షవేగ్యం, ఎల్లుండి మడివేలే చరిత్ర. అంతేనా? ఈ కథ మొదలు పెడుతున్నారు. అవును. మరి ఈ కథకు సెలవిచ్చిన వారైనా మరి మీకు ఎంత తీసుకుంటున్నారు, మీకు ఏమి ఇస్తున్నారు అది చెప్పవా? అట్లడుతున్నావా? ఈ కథ చెప్పినందుకు ఈ మల్లారం గ్రామ రజకులు మేము 1,00,000 రూపాయలు అడిగినామయ్యా. 1,00,000 రూపాయలు అడిగితే తక్కువనే అడిగిరు. 1,00,000 రూపాయలు అడిగితే మేము చాలా రోజులు మాకు తెలియదు ఈ కథ గురించి అని చెప్పి 50,000 రూపాయలు. ఎంత? 50,000 కింటను బియ్యము, 50,000 రూపాయలు, 2 ఆటలు, ఒక యాట ఇక ఉన్నన్ని రోజులు సురాపానకం. సురాపానకం అంటే నీకు తెలుసు కదా. 50,000 రూపాయలు కట్టం ఈ గ్రామంలో. ఈ 50,000 రూపాయల ₹1 తగ్గినా గాని నీవు మళ్ళా నల్లగొండ జిల్లాకు పోవిగా. ఎందుకు? ₹1 తగ్గినా గాని అక్షరాల 50,000 నాకు మళ్ళా కథ అయిపోగానే ఒప్ప చెప్పాలి నువ్వే. చూడయ్యా, ఒక మాట చెప్పు. వాళ్ళు అన్నం పెట్టే దాతలు, మనం వర్తిమానం. అవును. వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం డబ్బులు చెప్పుకుంటాం. అంటే వాళ్ళు సగం ఇస్తే ఇంకా సగం చెప్తారా? చెప్పుకుంటాం. మరి ఎట్టో వస్తాయా మనకి? ఎక్కువ చెప్పుకుంటాం. మరి వస్తాయని కాదు, గొప్పతనం మనకు. ఇచ్చిన కాడికి చెప్పు. ఇచ్చిన కాడికి అంటే చెప్పను. అంతేనా? చెప్పను అంటే చెప్ప. సరే చూడండి, ఈ కథ ఇది ఓ గుట్టకాలను చెట్టుగా నేర్చుకునే కథ కాదండి. ఇది బొమ్మరపోతం రచించిన భాగవతం. బొమ్మరపోతగా రచించిన భాగవతం కాబట్టి సరే మీరు మంచి మంచి సినిమాలు, డ్రామాలు, భాగవతములు చూస్తూనే ఉన్నారు. సరే చూసేవాళ్ళు చూడవచ్చును. ఈ మడవిలయ కథ అనేది ఇది అచ్చు లేదండి. మీరు ఎప్పుడు విన్నది కాదు, మీకు తెలియదు కాబట్టి ఇది నేను చెప్తున్నాను. తప్పు ఉంటే ఉండనివచ్చు. తప్పును ఒప్పుగా భావించి మమ్మల్ని మీ కన్న బిడ్డలు లెక్క చూసుకుంటామని చెప్పి మీ సభా వారికి మొత్తం నమస్కారం చేసి కథ మొదలు పెడుతున్నాను.